హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం షాప్ నుంచి కనుక తెచ్చుకుంటే మిల్క్ మేడ్లో ప్రిజర్వేటివ్స్ అలాగే షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం చాలా హెల్తీగా సింపుల్గా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? మిల్క్ మేడ్ తయారు చేసుకోవడం కోసం 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. మీరు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్తోనే ఎప్పుడు మిల్క్ మేడ్ చేసుకోండి. ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలి. ఈ స్టీల్ బౌల్ చాలా క్లీన్గా నీట్గా ఉండాలి. అంటే ఎలాంటి కర్రీస్ చేసిందో అయి ఉండకూడదు, ఆయిల్కి సంబంధించినవి ఏవి కూడా ఇందులో కుక్ చేయకూడదు. అలాంటి బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో పాల్ని కట్ చేసి వేసేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి వదిలేయకూడదు, దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే పాల్ని బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు హాఫ్ అయ్యాయి కదా, ఇంకా ఇవి బాగా బాయిల్ అవ్వాలి. చూడండి పాలు ఎలా అయ్యాయో. ఈ కన్సిస్టెన్సీనే సరిపోతుంది. ఎందుకనంటే మనం ఇది అయిన తర్వాత ఫ్రీజర్లో పెడతాం కాబట్టి అప్పుడు ఇంకా థిక్గా అయిపోతుంది. సో అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ను ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 2 లేదా 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి. ఆన్లో ఉన్నప్పుడు షుగర్ వేయకూడదు, స్టవ్ మీద ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని 4 to 5 hours ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మిల్క్ మేడ్ రెడీ అయిపోయినట్టే. చూడండి కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్నది మనం ఏ డిజర్ట్లో కానీ రెసిపీస్, మిల్క్ షేక్స్ ఎందులో అన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.